ఓం శ్రీ గురుమాత్రే నమః. ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః. మా గురువు గారి యొక్క పాదాలకు వందనాలు. ముందుగా ఒక లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ చిన్న వీడియో ఏమిటంటే కర్మ అనేది ఎలా తిరిగి వస్తుంది అనేది ఈ వీడియో. పూర్వము ఒక అతను రోడ్డు నుండి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పక్కన ఉన్న ఒక చెట్టును చూశాడు. చెట్టులో పండు కనిపించింది. కళ్ళు ఆ చెట్టు దాకా వెళ్ళలేవు కాబట్టి తన కాలు సహాయం తీసుకుని ఆ చెట్టు దాకా వెళ్ళాడు. ఆ చెట్టు ఎక్కాడు. కాళ్ళు ఆ పండును కోయలేదు కాబట్టి మళ్ళీ చేతులు సహాయం తీసుకుని చేతులతో కోసాడు. కాళ్ళు చేతులు ఆ పండును తినలేవు కాబట్టి నోటి సాయం తీసుకొని ఆ పండును తిన్నాడు. అంతలో ఆ బాటసారి చెట్టు దిగుతుండగా ఆ తోటమాల చూసి అక్కడికి వచ్చి ఒక కర్ర తీసుకుని తన ఈపు పైన బాదాడు. ఆ బాదినప్పుడు ఆ ఈపు నొప్పికి తట్టుకోలేక కళ్ళలో ఓని ఏడ్చాడు. ఇది ఎలా ఉందంటే యూటరన్ తీసుకుని మళ్ళీ కళ్ళు చూసిన తప్పుకి మళ్ళా కళ్ళ దగ్గరికి వచ్చింది. కర్మ కూడా అంతే. ఏది చేసినా కానీ తిరిగి మళ్ళా మన దగ్గరికే వస్తుందనేది గుర్తు చేసుకోవాలి. దేవుడైనా కానీ క్షమిస్తాడేమో కానీ కర్మ మాత్రం ఎవరిని క్షమించదు. ఎటువంటి తప్పు చేసినా కానీ మనదంకా వచ్చి ఆగుతుంది. ఈ వీడియో నిదర్శనం ఆ యొక్క కర్మ గురించి. ఇది అందరికీ అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే షేర్ చేయండి, ఒక లైక్ చేయండి.